డైరెక్టర్ కానీ రైటర్ కానీ మన తెలుగు దగ్గర తెలుగు సినిమా గురించి చెప్తున్నాను యాక్చువల్గా హీరో సెంట్రిక్గానే ఉంటుంది, హీరో బేస్గానే ఉంటుంది. కొంతమంది తక్కువ మంది ఆర్టిస్టులకే ఇలాగ హీరోయిన్ సెంట్రిక్గా వచ్చినాయి. విజయశాంతి గారు ఫస్ట్లో శారద గారు చేశారు, తర్వాత విజయశాంతికి ఎక్కువ వచ్చినాయి, ఆ తర్వాత ఎక్కువ మళ్ళీ అనుష్క స్వీటీకి వచ్చినాయి. ఎందుకంటే కారణం లింకప్ అంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు ఆ జోన్లోకి వెళ్ళలేకపోతారు. కొంతమంది ఇద్దరు ప్రయత్నాలు చేసినా దాన్ని స్టార్డమ్ అంత రీచ్ కాలేకపోయారు. అంటే ఒక సూపర్ స్టార్డమ్ కావాలండి. అది ఇప్పుడు మేల్ హీరోకి చేసినా కూడా ఫీమేల్ హీరోకి చేసినా కూడా బడ్జెట్ అంతే ఉంటుంది, రెమ్యునరేషన్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ బట్ ఆఫ్ కోర్స్ అదే కైండ్ బడ్జెట్ ఉంటుందండి సినిమాకి. బట్ ఆ పుల్ కావాలంటే మనకు స్టార్డమ్ కావాలండి, ప్లస్ బిలీవబిలిటీ అండి. ఇది మామూలుగా ఏదో ఒక ఫీమేల్ సెంట్రిక్ చేయటం వేరన్నమాట. ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్. మనం చాలా పెద్ద పెద్ద హ్యూజ్ పాన్ ఇండియా స్టార్స్ ఎంతైతే చేస్తున్నారో ఆ లెవెల్లో చేయాలంటే మనం నమ్మాలి. మన సినిమాకి వెళ్ళిన తర్వాత చూసి ఆమె ఇద్దరిని కొట్టిందంటే నమ్మాలి. ఆమెకు ముందు నడిస్తే ఆమె వెనక 100 మంది నడిచారంటే మనం నమ్మాలి. ఒక మాటల మధ్యలో చిన్న ఎమోషన్ కళ్ళతో చెప్పిందంటే మనం నమ్మాలి. అవన్నీ అనుష్క గారు చేయగలుగుతున్నారండి. అందుకని అప్పుడు వచ్చినంత ఇప్పుడు కర్తవ్యం నుంచి నాకు తెలిసిన అంత పెద్ద సూపర్ స్టార్డమ్ అన్న వాళ్ళు మళ్ళీ అనుష్క గారికి కుదిరిందండి.